తమిళ సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుల పేర్లు చెప్పమంటే ఖచ్చితంగా చెప్పే పేరు భారతీరాజా. మన తెలుగునాట దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఎలాగైతే సినిమాకి సంబంధించి దాదాపు అన్ని అంశాలపై పట్టు కలిగి ఉండటమే కాకుండా నటుడిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపుని ఖ్యాతిని తెచ్చుకున్నారు. అలాగే తమిళనాట భారతీరాజా గారిని కూడా అదే కోవకి చెందిన గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగునాట కూడా అత్యద్భుతమైన సినిమాలు సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని, కొత్త జీవితాలు లాంటి సినిమాలు రూపొందించడమే కాకుండా 16 ఏళ్ల వయసు, తూర్పు వెళ్లే రైలు, ఎర్ర గులాబీలు, ఈ తరం ఇల్లాలు, యవ్వనం పిలిచింది లాంటి సినిమాల మాతృకల్ని తమిళ్లో రూపొందించి ఆ సినిమాలు తెలుగులో రావడానికి కారణమయ్యారు భారతీరాజా. 2004లోనే ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. సీతాకోకచిలుక సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డుని కూడా అందుకున్నారు భారతీరాజా. 2005లో సత్యభామ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆయన 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందుకున్నారు. అన్నిటికీ మించి వందలాది సినిమాల్లో నటించి అగ్రతారలుగా వెలిగిన విజయశాంతి, రాధిక, రేవతి, రాధా, సుకన్య, రంజిత, ప్రియమణి లాంటి నటీమణులు, అలాగే నటులు కమెడియన్ సుధాకర్, భాగ్యరాజ్, హీరో కార్తీక్ గారితో పాటు తమిళ్లో గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న మణివన్నన్, జనగరాజ్, నిజల్గల్ రవి లాంటి ఎంతోమంది నటుల్ని భారతీయ చిత్ర పరిశ్రమకి అందించిన భారతీరాజా గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా తప్పకుండా ఫాలో అయ్యి మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే, భారతీరాజా గారి అసలు పేరు చిన్నస్వామి పెరియమాయ తేవర్. ఆయన 1941 జూలై 17న తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో ఉన్న అల్లినగరంలో పెరియమాయ మరియు కరుత్తమ్మల్ గారుల దంపతులకు జన్మించారు. అయితే సుప్రసిద్ధ తమిళ రచయిత సుబ్రహ్మణ్య భారతి గారిని అమితంగా అభిమానించే భారతీరాజా గారు ఆయన పేరులో భారతి, అలాగే తన తల్లికి ఎంతో ఇష్టమైన రాజా అనే పేరును కలిపి తనకు తానే భారతరాజా అని నామకరణం చేసుకున్నారు. 1974లో అంటే 33 ఏళ్ల వయసులో ఆయన వివాహం చంద్రలీల గారితో ఎంతో వైభవంగా జరిగింది. ఆ రోజుల్లో ఆయన లేటుగా వివాహం చేసుకున్నారనే చెప్పాలి. దానికి కారణం ఆయన సినిమాల్లో నిలదొక్కున్నాక వివాహం చేసుకోవాలనుకోవడమే. వారి దంపతులకి ఒక కుమారుడు మనోజ్ 1976 సెప్టెంబర్ 11న జన్మించగా కుమార్తె జనని 1979లో జన్మించారు. 2008లో ఆమె వివాహం మలేషియాకు చెందిన రాజ్ కుమార్ తంబిరాజా గారితో ఎంతో ఘనంగా జరిగింది. అయితే భారతీరాజా గారు కుమారుడు మనోజ్ గారు కేవలం 48 ఏళ్ల వయసులో 2025లో గుండెపోటుతో మరణించడం భారతీరాజా గారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మనోజ్ గారు కూడా తన తండ్రి బాటలోనే నటుడిగా, దర్శకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ తండ్రి స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ఆయన ప్రముఖ నటి నందన గారిని 2006లో వివాహం చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు భారతీరాజా కొన్నాళ్ల పాటు పెట్రోల్ బంక్లో పనిచేసేవారు. ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో మలేరియా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేశారు. భారతీరాజా గారి కెరీర్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైంది. ప్రముఖ కన్నడ డైరెక్టర్ పుట్టన్న గారి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఎంతో మంది ప్రముఖ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్గా పనిచేసిన తర్వాత డైరెక్టర్గా ఆయన చేసిన తొలి ప్రయత్నం 16 వైతనులై తెలుగులో ఇదే సినిమా 16 ఏళ్ల వయసు పేరుతో వచ్చింది. ఈ సినిమా తమిళ వెర్షన్లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, శ్రీదేవి గారు నటించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు హీరోగా నటిస్తే రజనీకాంత్ గారు విలన్ గా నటించడం విశేషం. అదే సినిమాని తెలుగులో చంద్రమోహన్ గారు, శ్రీదేవి గారు జంటగా రూపొందించగా తెలుగులో కూడా ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. అంతేకాకుండా అప్పటి వరకు హీరో హీరోయిన్లంటే విపరీతమైన మేకప్లు, ఖరీదైన కాస్ట్యూమ్లు, స్టూడియో షూటింగ్లు అనే పరిస్థితి ఉండేది. దాన్ని పరిపూర్ణంగా బ్రేక్ చేస్తూ అత్యంత సహజంగా సుందరమైన గ్రామీణ వాతావరణంలో నేచురల్ లొకేషన్స్ లో ఆయన రూపొందించిన సినిమాలు కొన్నేళ్ల పాటు తమిళ సినిమా పరిశ్రమకి మార్గదర్శకంగా మారాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన దర్శకత్వం వహించిన తొలి 3 సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఘన విజయాలు సాధించి ఆయనకంటూ తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. స్టార్లతో సినిమాలు తీయకుండా కథలనే స్టార్లుగా మార్చిన భారత దర్శకుల్లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు భారతీరాజా. మొత్తంగా తన కెరీర్ లో 46 సినిమాలకి దర్శకత్వం వహించిన భారతీరాజా గారు నటుడుగా కూడా ఎన్నో మంచి పాత్రల్లో, గొప్ప పాత్రల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. 2025 వరకు ఆయన సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూనే ఉన్నారు. కొన్ని సీరియల్స్ కి ఆయన దర్శకత్వం కూడా వహించి విజయవంతమయ్యారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలువురు నటులకి డబ్బింగ్ చెప్పిన ఆయన సింగర్ గా కూడా ప్రతిభావంతులని చెప్పొచ్చు. భారతీరాజా గారి భార్య చంద్రలీల గారు మీడియాకి చాలా దూరంగా ఉంటారు. అయితే ఆమె కూడా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. 1981 జనవరి 24న రిలీజ్ అయిన
కొత్త జీవితాలు సినిమా తెలుగులో భారతిరాజా గారికి, అలాగే హీరోయిన్ సుహాసిని గారికి కూడా తొలి సినిమా. ఒక గ్రామంలో ఉన్న యువతతో అక్కడ ఉద్యోగం చేసే స్కూల్ టీచర్ ప్రేమలో పడ్డం, దాన్ని గ్రామ పెద్ద వ్యతిరేకించడం ప్రధాన ఇతివృత్తంగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. కానీ ఆయన తెలుగులో రూపొందించిన రెండవ సినిమా సీతాకోకచిలుక సినిమా మాత్రం సంచలన విజయాన్ని సాధించింది. చాలా చోట్ల 100 రోజులకు పైగా ఆడిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా హీరో కార్తీక్ గారికి, హీరోయిన్ ముచ్చర్ల అరుణ గారికి తొలి సినిమా కాగా, ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుని గెలుచుకోవడంతో పాటు 5 నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా భారతిరాజా గారు, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా గారు, సపోర్టింగ్ యాక్టర్ గా శరత్ బాబు గారు, చైల్డ్ యాక్టర్ గా అలీ గారు, ఉత్తమ చిత్రం కేటగిరీలో నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు అవార్డులు గెలుచుకున్నారు. సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఒక హిందూ యువకుడు క్రైస్తవ యువతను ప్రేమించే కథతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. 1987లో మెగాస్టార్ హీరోగా సుహాసిని గారు, రాధిక గారు, రాజశేఖర్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఆరాధన సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 1988లో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా, రాధ గారు జంటగా వచ్చిన జమదగ్ని సినిమా డైలాగ్స్ పరంగా పాపులర్ అయినప్పటికీ సినిమా మాత్రం పరాజయం పాలయ్యింది. అలాగే భారతిరాజా గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమాల్లోకి రాకముందే వారిద్దరూ స్నేహితులు. అంతేకాకుండా పలు నాటకాల్లో కూడా కలిసి పనిచేశారు. ఇళయరాజా గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతిరాజా గారు కానప్పటికీ, ఆయన తొలి సినిమా 16 ఏళ్ల వయసు సినిమాకి పెద్ద సంగీత దర్శకుల్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇళయరాజా గారికి ఆయన అవకాశం ఇవ్వడం, ఆ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచి ఇళయరాజా గారికి ఎన్నో మంచి అవకాశాలు తెచ్చిపెట్టడం జరిగింది. ప్రముఖ నేపథ్య గాయకులు, తెలుగువారికి గర్వకారణమైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా భారతిరాజా గారికి మంచి స్నేహం ఉండేది. ఆయన ఆర్కెస్ట్రాలో ఇళయరాజా గారికి అవకాశం కల్పించింది కూడా భారతిరాజా గారే. పావలార్ బ్రదర్స్ అనే ఆ ఆర్కెస్ట్రాలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల కారణంగానే తర్వాతి కాలంలో ఇళయరాజా గారికి సినిమా అవకాశాలు వచ్చాయి. మరోవైపు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే భారతిరాజా గారిని కన్నడ డైరెక్టర్ పుట్టన్న గారికి పరిచయం చేశారు. ఆయన వద్దే భారతిరాజా గారు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశాన్ని దక్కించుకున్నారు. తొలినాళ్లలో భారతిరాజా గారు నాటకాల్లో కూడా హీరోగా నటించేవారు. ఒక నాటకానికి ఎస్పీబీ గారి లాల్చీ పైజమా తీసుకున్నారు. అయితే ఆ పాత్రలో లీనమయ్యి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే క్రమంలో ఆ లాల్చీ పైజమాని చించేశారట భారతిరాజా. ఇళయరాజా గారు, భారతిరాజా గారి కాంబినేషన్ లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. వారిద్దరి సొంతూర్లు కూడా తేనీ జిల్లాలోనే దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండేవి. ఒకరిపై ఒకరికి మంచి నమ్మకంతో పాటు గౌరవం కూడా ఉండడంతో వారిద్దరూ కలిసి సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ స్నేహం కారణంగానే 1985లో వచ్చిన మొదల్ మర్యాదే సినిమాకి ₹1 కూడా తీసుకోకుండా మ్యూజిక్ అందించారు ఇళయరాజా గారు. కానీ 1992లో భారతిరాజా గారితో వచ్చిన వృత్తిపరమైన విభేదాల కారణంగా దాదాపు 31 ఏళ్ల పాటు వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేయలేదు. 2023లో మోడర్న్ లవ్ చెన్నై అనే షార్ట్ ఫిల్మ్ కి మళ్లీ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఇళయరాజా గారు, ఆయన సోదరుడు గంగయ్య అమరన్ గారు కలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో పావలార్ బ్రదర్స్ అనే గ్రూప్ లో పనిచేస్తూ పలు రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో కళాకారులుగా పాల్పంచుకునేవారు. ఇళయరాజా గారికి మంచి అవకాశాలు దక్కేలా చేయడంలో భారతిరాజా గారిది ఎంతో కీలక పాత్రని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా భారతిరాజా గారు లేకపోతే, ఆయన పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచి ఉండకపోతే ఇళయరాజా గారు ఈ స్థాయికి వచ్చి ఉండేవారు కాదని అంటూ ఉంటారు. ఎన్నో గొప్ప అవార్డులు అందుకున్న ఇళయరాజా గారు తన కెరీర్ లో మొట్టమొదటిసారి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డుని గెలుచుకుంది కూడా భారతిరాజా గారు రూపొందించిన 16 ఏళ్ల వయసు సినిమాకు కావడం విశేషం. తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా బాలయ్య బాబుని స్టార్ హీరో చేసిన మంగమ్మ గారి మనవడు సినిమా కథని రచించింది కూడా భారతిరాజా గారే కావడం విశేషం. 2025 వరకు పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్న ఆయన ఎంతో మంది యువ దర్శకుల్ని తయారు చేశారు. అంతేకాకుండా భారతిరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా అనే ఒక ఫిల్మ్ స్కూల్ కూడా పెట్టి సినిమాల పట్ల తనకున్న ఇష్టాన్ని, ప్రేమని చాటుకున్నారు. 6 జాతీయ అవార్డులతో పాటు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా అందుకున్న భారతిరాజా గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా కూడా ఎంతో విజయవంతమయ్యారు. సహజసిద్ధమైన పాత్రలు, నటన, లొకేషన్లు తన సినిమాల్లో చూపించిన భారతిరాజా గారిని ఇయక్కునూర్ ఎమియం, దర్శకుల హిమాలయం అంటారు తమిళ సినిమా అభిమానులు. ఎంతో మంది కొత్త నటీనటులకి అవకాశాలు ఇచ్చి వారి జీవితాల్ని మలుపు తిప్పిన భారతిరాజా గారిని స్టార్ మేకర్ అని కూడా అంటూ ఉంటారు. తమిళ సినిమాల్లో హీరో హీరోయిన్ల కట్టు, బొట్టు, భాష అన్నీ కూడా అత్యంత సహజంగా, సామాన్యంగా మార్చిన అసామాన్యుడిగా ఖ్యాతి గడించిన భారతిరాజా గారు హిందీలో కూడా పలు విజయవంతమైన సినిమాలు రూపొందించారు. అయితే గత కొన్నాళ్లుగా వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా
ఆయన కుమారుడు మరణించిన తర్వాత ఆయన ఆరోగ్యం ఎంతగానో క్షీణించిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా భారత చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు భారతీరాజా గారి పేరు నిలిచే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.